నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారం అంటే దర్జాగా అనుభవించే పదవి కాదు. అది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచేలా పాలన సాగించే ఓ మహత్తర బాధ్యత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సర్కార్ తొలి 18 ఏళ్ల పాలన గురించి దీనికన్నా బాగా ఇంకేమీ చెప్పలేమేమో. గత వైఫల్యాలకు గుణపాఠం నేర్పి వ్యవస్థల పతనం అడ్డుకుంటూ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఏపీ సర్కార్ దూసుకుపోతుంది. సంజీవని ప్రాజెక్టుతో ఆరోగ్యాన్ని ఇంటి ముంగిడికి తీసుకొస్తూ క్షేత్రస్థాయి పట్టుతో అధికారుల్లో జవాబుదారీతనం పెంచుతూ స్థిరమైన దూరదృష్టితో కూడిన పాలన అంటే ఏంటో ముఖ్యమంత్రి నిరూపిస్తున్నారు. మరి ప్రజల హృదయాల్లో నిలిచే ఈ మహత్తర బాధ్యత నేటి ప్రభుత్వం ఎలా నిర్వర్తిస్తోంది? సామాన్యుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపేలా తీసుకున్న ఆ నిర్ణయాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అధికారం అంటే దర్జాగా అనుభవించే పదవి కాదు. అది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచేలా పాలన సాగించే ఓ మహత్తర బాధ్యత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత 18 నెలలుగా ఇదే సూత్రాన్ని ఆచరిస్తూ వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలకులే నిద్రపోతే వ్యవస్థ ఎలా నాశనమవుతాయో గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉదాహరణగా నిలిచింది. గంజాయి కట్టడిపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకుండా మహిళలు లేడీడాన్లుగా ఎదగడానికి పరోక్షంగా కారణమైన ఆ ప్రమాదకర పాలనకు భిన్నంగా నేటి ప్రభుత్వం స్త్రీ శక్తిని అమలు చేస్తూ ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంది. సమస్యలపై పట్టు, పక్కా కార్యాచరణ ద్వారానే పారదర్శక పాలన సాధ్యమని నేటి ప్రభుత్వం నిరూపిస్తోంది. సామాజిక పింఛన్లు 1వ తేదీనే ఇవ్వడం అనేది కేవలం ఒక సంఖ్య కాదు. అది సామాన్యుల జీవితాలపై చూపించే సానుకూల ప్రభావం. ఆ ప్రభావం యొక్క అర్థం తెలిసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. దేశంలోని అత్యధికంగా సామాజిక పింఛన్లు ఏపీలో ఇస్తున్నామని, 5 ఏళ్లలో పింఛన్లకే 1.65 లక్షల కోట్లు వెచ్చించనున్నామని, గత 18 నెలల్లోనే 50,000 కోట్లు పంపిణీ చేశామని ముఖ్యమంత్రి చెప్పడం ఈ సంక్షేమ కార్యక్రమం పరిధిని, నిబద్ధతను తెలియజేస్తుంది. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలి ఇంటికి వెళ్లి స్వయంగా 10,000 పింఛను అందజేయడం పాలకుల సానుభూతితో కూడిన నాయకత్వాన్ని స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న సంజీవని ప్రాజెక్టు అనేది రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక విప్లవాత్మక అడుగు. ఎలాంటి జబ్బులకైనా ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య చికిత్సను ఇంటి ముంగిటే అందించాలనే లక్ష్యం ప్రజా ఆరోగ్య వ్యవస్థపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను తెలియజేస్తోంది. ఎయిడ్స్ వంటి వ్యాధులపై ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన హెచ్చరికల ఫలితంగానే నేడు దేశంలో ఎయిడ్స్ కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలవడం దూరదృష్టితో కూడిన నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. నాణ్యమైన వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవడం ద్వారా అనారోగ్య ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలనేది ఈ ఆరోగ్య సంజీవని యొక్క ప్రధాన లక్ష్యం. గత పాలనలో రోడ్లపై గుంతలు పూడ్చకుండా వ్యవస్థల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రజలు కళ్లారా చూశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వెంటనే మరమ్మతులు చేపట్టారు. తాజాగా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరో 2 నెలల్లో బాగు చేస్తామని హామీ ఇవ్వడం మౌలిక వస్తువులపై ప్రభుత్వం యొక్క క్రియాశీలక వైఖరిని సూచిస్తుంది. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధికి పునాది అయిన రోడ్లు, రవాణా వ్యవస్థల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం దీర్ఘకాలిక ప్రగతికి సంకేతం. రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ వంటి పనులు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్నదాతల జీవితాలకు పునాది అయిన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం కేవలం వాగ్దానం కాదు, ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం. వ్యవసాయం ఎంత కీలకమో ప్రభుత్వం గుర్తిస్తేనే అన్నదాతలకు మేలు జరుగుతుంది. ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలకు మళ్లడం, డ్రోన్ల వినియోగం వంటి ఆధునిక పద్ధతులు తెలుసుకోవాలని రైతులకు సూచిస్తూ లాభసాటి సాగుపై ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలపై ప్రతి నియోజకవర్గంలో అవగాహన కల్పించడం క్షేత్రస్థాయికి చేరువవుతున్న పాలనకు నిదర్శనం. కోస్తా ఆంధ్ర అంటే ఆక్వా కల్చర్, కానీ వారికి విద్యుత్ ఛార్జీలే పెద్ద భారం. భారీ పరిశ్రమలకు మాత్రమే కాదు, స్థానిక ఆక్వా రైతులకు కూడా చేయూత అవసరం. అందుకే నేటి చంద్రబాబు ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. యూనిట్ విద్యుత్ను కేవలం 1.50 పైసలకే అందిస్తోంది. ఈ ఒక్క నిర్ణయం ద్వారా ప్రభుత్వం 850 కోట్ల భారాన్ని మోస్తోంది. ఈ సబ్సిడీ వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది, వారిని అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేస్తుంది. ఇది కేవలం రాయితీ కాదు, స్థానిక వనరులను ఉపయోగించి ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించే ఒక స్పష్టమైన విధానం. ఉద్యోగాలు ఊరికే రావు, వాటిని సృష్టించాలి. అందుకు తగ్గట్టుగా పక్కా కార్యాచరణతోనే సాధ్యమవుతుంది. ఇంటికో పారిశ్రామికవేత్త, ఇంటికో ఉద్యోగం లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న హామీకి కట్టుబడి ఇప్పటికే విశాఖ సిఐఐ సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రాగా 8 లక్షల కోట్లకు ఆమోదం తెలపడం ఒక కీలక మైలురాయి. ఈ పెట్టుబడులు లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒక రాజధాని అంటే కేవలం ఇటుకలు, కాంక్రీటు కాదు, అది ఒక రాష్ట్ర కళ. 100 కోట్ల రూపాయల ప్రజల ఆశ. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమరావతి రాజధాని నిర్మాణం ఎలా నిలిచిపోయిందో మనం చూసాం. మధ్యలోనే ఆగిపోయిన భవనాలు, నిర్మాణాలు, నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాలు, ఇవన్నీ వ్యవస్థల పతనానికి సాక్ష్యాలు. కానీ ఇప్పుడు చూడండి, ప్రభుత్వం 2028 నాటికి మొదటి దశ పూర్తి చేసి అమరావతిని ఉద్యోగాల సృష్టికి కేంద్రంగా మారుస్తామని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది కేవలం పునరుద్ధరణ కాదు, పాలనలో విశ్వసనీయతను తిరిగి స్థాపించడం. సమస్యలపై పట్టు, క్షేత్రస్థాయి అవగాహన ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రి ఉదంతం తేటతెల్లం చేసింది. నల్లమాడు సభలో గ్రామ సచివాలయ ఉద్యాన కార్యదర్శి డేటా తప్పుగా చదవడాన్ని గుర్తించి గ్రామ ప్రాథమిక సమాచారంపైనే మీకు అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ పట్టుదల దేనికి సంకేతం? అవగాహన లేని తప్పుడు డేటా ఆధారిత పాలన వద్దు అని ఈ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. కలెక్టర్ను సైతం పిలిచి అందరితో పని చేయించాలని ఆదేశించడం పాలనా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పక్కాగా ఉండాలని చెబుతున్న కఠిన సందేశం. పార్టీ జెండాను మూసిన కార్యకర్తలకు అండగా నిలబడడమే బలమైన ప్రభుత్వానికి ఆధారం. పార్టీ లేకపోతే మనమెవరమూ లేమనే టీడీపీ సిద్ధాంతాన్ని నారా లోకేష్ బలంగా క్యాడర్లోకి పంపిస్తున్నారు. పార్టీకి వెన్నెముకగా భావించే 1000 మంది కార్యకర్తలతో అధినేత చంద్రబాబు విడివిడిగా ఫోటోలు దిగడం, వారి భుజాన చెయ్యేసి నిలబడడం, ఇది కష్టపడుతున్న కార్యకర్తకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, వారి పాత్రకు ఇస్తున్న ప్రాధాన్యత. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతలో కార్యకర్తలే కీలకమని వారికి సూచిస్తూ ప్రజల మనసులు గెలుచుకునే విధంగా పనిచేయాలని హితబోధ చేయడం పాలకపక్షాన్ని ఒకే లక్ష్యం దిశగా నడిపించే వ్యూహాన్ని సూచిస్తుంది.
రాష్ట్ర అభివృద్ధికి, సుస్థిరతకు స్థిరమైన దూరదృష్టితో కూడిన పాలన అవసరం. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంది. ఇది కేవలం రాజకీయ పొత్తు కాదు. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టుల కోసం గట్టి మద్దతు తీసుకురావడానికి, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడానికి దోహదపడే ఒక బలమైన వేదిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నట్లు ఈ ప్రభుత్వం మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించడం స్థిరమైన పాలనపై ఉన్న విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. ఈ కూటమి ఐక్యత, నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవడం అనేది రాష్ట్రాన్ని ఒకే లక్ష్యం దిశగా నడిపించే శక్తిగా మనం గుర్తించవచ్చు. చూస్తారు కదా, రోడ్ల మరమ్మతులు, పోలవరం పూర్తి, లక్షల కోట్ల పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సంజీవని. ఈ పనులన్నీ ఒక ప్రభుత్వానికి కేవలం విధులు మాత్రమే కాదు, ఇవి రాష్ట్ర పునర్నిర్మాణానికి, ప్రజల భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాదులు. భవిష్యత్తు కోసం దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితం కాకుండా మౌలిక వస్తువులు, ఉద్యోగ కల్పనపై కూడా దృష్టి సారించగలుగుతుంది. స్థిరమైన పాలన కోసం 20 ఏళ్లు అధికారంలో ఉండాలని లక్ష్యం పెట్టుకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణం కేవలం రాజకీయ ప్రయాణం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిజం చేసే ఒక మహత్తర యజ్ఞం. రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తున్న ప్రభుత్వానికి అంతా మంచే జరగాలని మనము కోరుకుందాం.